ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరపున ఇవాళ మన భారతదేశంలో జరిగిన కోల్కతాలో జరిగిన ఈ అమానుషమైన వికృత చర్యకి మేమందరం తీవ్రంగా ఖండిస్తూ దీనిపై న్యాయం జరగాలని ప్రభుత్వం వారి తరపు నుంచి ఒక భరోసాని కోరుకుంటూ మేము ఇవాళ మీ అందరి మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది. ఏదైతే మహిళకి రక్షణ లేని చోట ఉద్యోగం చేసే ప్లేస్లోనే రక్షణ లేకపోతే ఏ మహిళ అయినా ఏ ధైర్యంతో సమాజంలో ముందుకు వచ్చి తమ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. ఒక డాక్టర్ సీటు రావాలంటే ఎంత ప్రయాసపడాలో ఎంత చదవాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంత తేలికగా వచ్చే డాక్టర్ సీటు కాదు. అలాంటిది ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో ఆ బిడ్డని డాక్టర్ చేస్తే ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సిన ఆ డాక్టరు తన ప్రాణాలకే రక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఇవాళ మన భారతదేశం ఉంది అంటే విలువలకి మొదటి స్థానం ఇచ్చే మన భారతదేశంలోనే ఇలాంటి పని జరగడం అనేది నిజంగా శోచనీయమండి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం వారు బలమైన చట్టాలను తీసుకొచ్చి మహిళలలో ఇంకా ధైర్యాన్ని నూరిపోసి వారు సమాజంలోకి ముందుకొచ్చి ఇంకా వారి ఉద్యోగాలు వారు సక్రమంగా నిర్వర్తించేలాగా బలమైన చట్టాలను తీసుకొచ్చి మహిళలకి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాదు ఏదైతే ఇవాళ జరిగిందో ఒక డాక్టర్గా కాదండి, ఒక మహిళగా మేమందరం స్పందిస్తున్నాము. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి మహిళ తరపు నుంచి కూడా మేమందరం కూడా ఈ విషయానికి సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేమందరం వీరి వెన్నంటే ఉండి పోరాడతామని, మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా తరపున మీకు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలండి.